మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఇక 17వ రోజులో దేవుడు మనల్ని ఉంచిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక వాక్యాన్ని ఎవరైతే నాతో పాటు చదువుతున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు మెండుగా దయచేసును గాక. ప్రార్థించుకుని దేవుని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక వాక్యాన్ని మేము ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో మాకు నేర్పించండి. ఎవరైతే ఒక వీడియో చూస్తూ నన్ను ప్రభు వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎలా చదవాలో, ఎలా వినాలో, ఎలా ప్రభు అర్థం చేసుకోవాలో ప్రతి ఒక్కరికి నేర్పించే ధన్యతను మాకు అనుగ్రహించమని, నీ కృపా కాపుదలు మాకు వెంటుండి నడిపించి ఆశీర్వదించమని, ముందుకు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక ఆదికాండము 17వ అధ్యాయము 1 నుంచి 27 వచనములు మనం చదువుకుని నాతో పాటు మీరు కూడా చదువుతారని, ప్రార్థనలో ఏకీభవిస్తారని నమ్ముతున్నాను. అబ్రాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు, నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానమును కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు, నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా. నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేనామెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 9 ఏండ్ల సారా కనున అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము, ఇష్మాయేలా, నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని.
ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంట మనుష్యులలో ప్రతి వారిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలో పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతున్నారో, నాతో పాటు ఏకీభవిస్తున్నారో, దేవుని దీవెనలు వారికి మెండుగా కలుగజేసును గాక. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునేంత వరకు ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఇంకో మనవి ఏంటంటే, ఇక వీడియోను ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అనేకులకు షేర్ చేయండి. ఎవరైతే ఒక వీడియోను షేర్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే వింటున్నారో చదువుతున్నారో, దేవుని దీవెనలు వారికి మెండుగా కలుగు చేసును గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదివి మీ యొక్క రోజును దేవునితో ప్రారంభించాలని కోరుతున్నాను. అంతవరకు దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.